కానీ ఇప్పుడు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దండి. దయచేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంటు. రేషన్ కార్డుల పేరున్నంత మాత్రాన మీకు ప్రభుత్వ పథకాలు రావు. ఇలాంటి అధికారికమైన సమాచారం మాత్రమే కావాలి ప్రభుత్వం నుంచి. ఫేక్ న్యూస్‌లు మనకొద్దు అనుకుంటే మాత్రం అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమటి జ్ఞానరత్నం. ఈరోజు మనం ఏడేనందు 20 తారీఖు ప్రకారం డిసెంబర్ 28 శనివారం. ఈరోజు వరకు ఉన్న అప్డేట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నందు ఒక 2 రకాలైన ప్రధానమైన అప్డేట్ గురించి చెప్పుకుందాం. ఓకే. ఒకటి పెన్షన్‌కి సంబంధించి ఒక అప్డేటు. మరొకటి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించిన అప్డేట్. ఓకేనా. మొట్టమొదటిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు ఏమొచ్చింది సచివాలయాల్లో అంటే, జాయింట్ అకౌంట్స్‌ని వెరిఫై చేయమని చెప్పి సచివాలయంలో అంటే గ్రామాల్లో అయితే విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ, అదేవిధంగా పట్టణాల్లో ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. ఓకేనా. వాళ్ళకి ఒక లాగిన్ ఇచ్చున్నారు. ఆ లాగిన్‌లో స్టూడెంట్ నెక్స్ట్ ఆ పేరెంట్ సంబంధించిన జాయింట్ అకౌంట్ ఏదైతే ఉందో, ఆ జాయింట్ అకౌంట్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పి ఒకసారి మళ్ళీ ఒరిజినల్ పాస్‌బుక్ తీసుకొని చెక్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేయమంటున్నారు. ఓకే. అది దాంతో పాటు ఐఎఫ్ఎస్‌సి కోడ్ అవన్నీ పక్కాగా చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేయమంటున్నారు. ఓకేనా. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. నెక్స్ట్ పెన్షన్‌కి సంబంధించి చాలా మంచి అప్డేట్ ఇది. ఎందుకంటే ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు కావాలి అనే కారణంగా 1వ తేదీ ఎప్పుడైనా సెలవు వచ్చినట్లయితే ముందస్తుగానే ఇస్తున్నారు పెన్షన్. సో అదే విధంగా ఇప్పుడు కూడా జనవరి 1వ తేదీన ప్రభుత్వ సెలవు దినం కాబట్టి ఆ రోజు ఆ సచివాలయ ఉద్యోగులకి లీవ్ కావాలి కాబట్టి ముందస్తుగానే డిసెంబర్ 31వ తేదీ మంగళవారం మీకు పెన్షన్ ఇవ్వబడుతుంది. ఓకే. ఇది పెన్షన్‌కి సంబంధించిన అప్డేట్. ఇక్కడ కూడా కొంతమంది అడగొచ్చు, "అన్నయ్య కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు?" అంటే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం వెరిఫై చేసి చూస్తుంటే మాత్రం నెక్స్ట్ ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్‌లు ఇచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఓకే. ఇది అధికారిక సమాచారం అయితే కాదు. ఎందుకంటే పెన్షన్‌ల వెరిఫికేషన్ అనేది ఇది జరుగుతూ ఉంది. ముఖ్యంగా వికలాంగులకు సంబంధించిన దివ్యాంగ పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్‌లో ఎక్కువ శాతం బోగస్ ఉన్నాయి అనే కారణంగా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఆ సర్టిఫికేట్‌లన్నిటిని కూడా వెరిఫై చేసిన తర్వాత కొత్త పెన్షన్‌లకి వెళ్తామని అయితే అంటున్నారు. సో ఈ వెరిఫికేషన్ వచ్చి నెక్స్ట్ 2025 ఫిబ్రవరి, మార్చి వరకు జరుగుతుందని అయితే అంటున్నారు. అంటే ఈ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయ్యే మార్చి అవ్వచ్చు. ఏప్రిల్‌లో కొత్త పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. అందులో భాగంగానే సదరం క్యాంపు ఈ జనవరి 1వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి సదరం క్యాంపులు పూర్తిగా ఆపేయడం జరిగింది ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ సదరం సర్టిఫికేట్లలో కొన్ని చోట్ల కొంతమంది డాక్టర్స్‌ని మేనేజ్ చేసుకొని వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు అనే ఆరోపణ ఉన్న కారణంగానే ఇప్పుడు పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది కాబట్టి అందులో బోగస్ సర్టిఫికేట్లు చాలా వరకు మేము గుర్తించాము అని జిల్లా కలెక్టర్లే ముఖ్యమంత్రి గారితో ఈ మధ్య ఏర్పాటు చేసిన సమావేశంలో వాళ్ళు బహిరంగంగానే వెల్లడించారు కాబట్టి సదరం సర్టిఫికేట్ల జారీ అనేది ప్రస్తుతానికి ఆపి ఉన్నారు. ఓకే. సో ఇది కూడా 1వ తేదీకి లేదు. ఇదండి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అధికారికమైన సమాచారం మాత్రమే కావాలి ప్రభుత్వం నుంచి. ఫేక్ న్యూస్‌లు మనకొద్దు అనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీకేమైనా సందేహాలు ఉంటే మాత్రం వాట్సాప్ గ్రూప్స్ ఉంది. అవి డిస్క్రిప్షన్‌లో ఇస్తారు. జాయిన్ అవ్వండి. అందులో నా నంబర్ ఉంటుంది. నాకు కాల్ చేయండి. ఓకేనా. దీంతో పాటు మరొక విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రస్తుతానికి ఉంది. అది జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశం ఉంది. ఉపయోగించుకోండి. ఓకే. ఎక్కడ ఇంతవరకు హౌస్ మ్యాపింగ్‌లో లేని వ్యక్తులని సెల్ఫ్‌గా మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వెళ్లి సచివాలయంలో వెళ్లి చేసుకోండి. లేదంటే మీరే కూడా సెల్ఫ్‌గా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. మీరే సొంతంగా కూడా చేసుకోండి. మాకు తెలీదన్నయ్య మేము చేసుకోలేకపోతున్నాం అన్నప్పుడు మాత్రం నన్ను సంప్రదించండి, చేయిస్తాను. కానీ ఇప్పుడు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దండి. దయచేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంటు. రేషన్ కార్డుల పేరున్నంత మాత్రాన మీకు ప్రభుత్వ పథకాలు రావు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటేనే ఆ సచివాలయ పరిధిలోకి మీ పేరు వస్తుంది. ఆ సచివాలయ పరిధిలోకి మీ పేరు వస్తేనే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసి మీ అప్లికేషన్ అప్రూవ్ చేస్తారు కాబట్టి అప్పుడు మీకు పథకాలు వస్తాయి. ఓకేనా. అప్పుడు మీకు సర్టిఫికేట్లు జారీ చేస్తారు. కావున హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ముఖ్యం. రేషన్ కార్డు, రైస్ కార్డు అనేది ఎందుకంటే మీ ఆదాయ ధృవీకరణ అంటే ఆ కుటుంబం యొక్క ఆదాయం ఎంత అని చూపడం కోసం మాత్రమే రేషన్ కార్డు పనికొస్తుంది. అంటే వీళ్ళు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నారు అని చెప్పడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి రేషన్ కార్డుని మీరు పెద్దగా పరిగణలోకి తీసుకోవద్దండి. హౌస్ మ్యాపింగ్ ఇంపార్టెంట్. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటి మునిరత్నం.